ఏం బాబాయ్ బాగున్నావా? శ్రీను బాగున్నా. బాగున్నా బాబాయ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఇంకేంటి విశేషాలు? ఏముంది బాబాయ్, ఆఫీస్ నుంచి వస్తున్నాను. సరే ఒకసారి మమ్మల్ని కలిసి వెళ్దామని చెప్పేసి ఒక 4 ప్రశ్నలు అడుగుతా బాబాయ్ మిమ్మల్ని. 4 పడవచ్చు. అది లేదు కానీ బాబాయ్, ఒక 4 ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? ఏం లేదు బాబాయ్, ఇప్పుడు మీరు బయటకు వెళ్తుంటారు ప్రయాణానికి, బిజినెస్ పని మీద కదా. మరి మీరు ఒక వారం రోజులు బయటకు వెళ్తే ఇంట్లో ఖర్చులకు పిన్ని గారికి ఎన్ని డబ్బులు ఇచ్చి వెళ్తారు? 5,000 ఇచ్చేద్దాం. 5,000 ఏది సామాన్కి ఖర్చులకు? వారానికి 5,000 ఇస్తారా బాబాయ్? సరే బాబాయ్, వారానికి 5,000 ఇస్తారు. మరి ఒక సంవత్సరం పాటు వెళ్ళాల్సి వస్తే ఇంట్లో ఖర్చులకు అన్నిటికీ నిమిత్తానికి పిన్ని గారికి ఎన్ని ఇద్దాం అనుకుంటున్నారు? సంవత్సరానికి వెళ్ళాలి కదా నేను ఎక్కడ? లేదు, ఏదన్నా విదేశీ ప్రయాణం పడి వెళ్ళాల్సి వస్తే పిన్ని గారికి ఎన్ని పైసలు ఇస్తారు ఒక సంవత్సరానికి? ఒక సంవత్సరానికి 6 లక్షలు. 6 లక్షలు ఇస్తారు. అంటే బాబాయ్, ఇప్పుడు మీరు వారానికి బయటికి వెళ్ళాలనుకుంటే ఇంట్లో సరుకులకు సామాన్లకు 5,000 నుంచి 6,000 ఇద్దాం అనుకుంటారు పిన్ని గారికి. అదే ఒక సంవత్సరానికి మీరు ఏదైనా విదేశీ ప్రయాణం ఇట్లా వెళ్ళాలంటే 5 నుంచి 6 లక్షలు ఇస్తా అంటున్నారు మీరు. ఒకవేళ మొత్తానికే మీరు రాలేక ఇంటికి రాని పరిస్థితి ఏర్పడితే మీరు పిన్ని గారికి ఇంట్లో ఎంత డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారు? ఎంత ఇవ్వగలరు? ఏం మాట్లాడుతున్నావు? లేదు బాబాయ్, వినండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఏదన్నా అన్సర్టనీ జరిగి మీరు అసలు మొత్తానికే మీ కుటుంబానికి దూరం కావాల్సి వస్తే ఎంత డబ్బు వాళ్ళ కోసం పెట్టాలి అని ఆలోచిస్తున్నారు? నేను ఇంకా ఆలోచించలేదు. మీరు ఇది ఆలోచించలేదు కదా బాబాయ్. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీ ఫ్యామిలీకి మీరు ఒక ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇవాళ ఒక 5 రోజులకు ఒక 5,000 రూపాయలుగా ఇంట్లో పెడదాం అనుకున్నారు. ఒక సంవత్సరానికి వెళ్ళాల్సి వస్తే ఒక 6 లక్షలు పెడదాం అనుకున్నారు. మొత్తానికే మీరు కుటుంబానికి దూరం కావాల్సి వస్తే వాళ్ళకి ఎంత అవసరమో అంత మనం ఖర్చు, ఇంటికి కావలసిన వాళ్ళ యొక్క ఒక జీవన ప్రమాణానికి ఎంత అవసరం పడుతుందో అంత మనము ఫైనాన్స్ వాళ్ళకి సమకూర్చవచ్చు. దానికి సంబంధించి మన దగ్గర ఒక మంచి పాలసీ ఉంది బాబాయ్. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్లో క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం మనకు మంచి పాలసీ వచ్చింది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను బాబాయ్, వినండి.